మా అర్హాన్కి ఒంట్లో బాగాలేదు, అందుకే అర్హాన్ స్కూల్కి వెళ్ళలేదు, రైట్ బేబీ? బికాస్ వీ హ్యావ్ టేకెన్ అ వీక్ డే ఆఫ్ ఫర్ రికవరీ. అయితే రికవరీ టైంలో మేము ఏం చేస్తామంటే స్టీమ్ తీసుకుంటాము అండ్ ఆల్సో నెబులైజర్ బురికాట్ 0.5, లెవెనెల్ 0.63 ఇలా హ్యాండ్ హెల్డ్ నెబులైజర్లో వచ్చేస్తాను. అర్హాన్ తనే తీసుకుంటాడు. అండ్ స్క్రీన్ ఫ్రీ కోసం ఇలా బుక్స్ చదువుతాం అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు కింద ట్యాగ్ చేస్తాను సో దట్ మీకు యూస్ఫుల్ ఉంటుంది, మీ పిల్లలకి స్క్రీన్ ఫ్రీ పెట్టడానికి, వాళ్ళకి మంచి కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ రావడానికి, అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ, రైట్? సెల్ఫ్ నెబులైజర్ తీసుకుని సెల్ఫ్ రికవరీ చదువుమని చెప్తున్నాడు. ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ అసైడ్ అంటున్నాడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నెబులైజర్ తో పాటు మనకి ఈజీ బ్రీత్ కార్వాల్ అని ఇవి దొరుకుతాయి అనమాట. అంటే అది మొత్తం ఎంటీ అయిపోయింది, దాంట్లో మనకి ఇలాంటి గ్రీన్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది తీసుకొని నేను ఏం చేస్తానంటే బేసిక్గా ఇది మన పిల్లలకి స్టీమ్ కోసం వాడచ్చు, లేదా ఇది ఓపెన్ చేసి బట్టల పైన రాసేయచ్చు సో దట్ వాళ్ళు బ్రీత్ చేయడానికి బాగుంటుంది. బట్ దెన్ చిన్న పిల్లలు స్టీమ్ తీసుకోలేరు, ప్లస్ స్టీమ్ వాళ్ళకి దగ్గరగా మనం పెట్టలేము, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద స్కిన్. సో దానికి మనం ఇలాంటిది తీసుకొని ఈ డిఫ్యూజర్స్, దాంట్లో డిఫ్యూజర్ ఆయిల్కి బదులు ఈ డ్రాప్స్, ఈ కార్వాల్ డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వేసేస్తే మనం చక్కగా రూమ్ మొత్తం ఇదే ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, మన పిల్లల కోల్డ్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఇది నా చిన్న మానిటర్ అన్నమాట, అందుకే ఊరికే కింద చూస్తున్నాను. ఈ మానిటర్ ఏంటంటే మన ఫోన్తో మనం మిర్రరింగ్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు చక్కగా దీనిలో మానిటర్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్లస్ మన నెబులైజర్ని అన్నింటినీ కింద ట్యాగ్ చేస్తున్నాను. సో చెక్అవుట్ చేయండి, మీ పిల్లలకి ఈ వింటర్ సీజన్లో కాపాడండి ఫ్రమ్ ద ఫ్లూ. తినే తిండి కన్నా ఎయిర్లో ఎక్కువ ఫ్లో ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా బ్రీత్ చేయగలిగితే ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. ఒకరితోనే ఈ వైరస్ పాస్ అవుతుంది, సో మనం ఎక్కడికక్కడ దాన్ని పాతేయడమే బెటర్. హ్యావింగ్ సెడ్ దట్ మళ్ళీ కలుస్తాను. ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్. బై గైస్.